వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ 2026-27కి వచ్చేసి క్వశ్చన్ పేపర్ మోడల్ కొంచెం తెలుగు మారింది. ఆ పేపర్ని గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్ మనం చూద్దాం ఈరోజు. చూడండి, ఈ ఛానల్ని చూసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. మనం క్వశ్చన్ పేపర్ చూద్దాము. చూడండి, ఇక్కడ మాదిరి ప్రశ్నాపత్రము 2026-27 అని ఇచ్చారు. మోడల్ పేపర్ అండి. ఈ సంవత్సరం తెలుగు మారిన క్వశ్చన్ పేపర్ ఇది. ఇక్కడ ఫస్ట్ రోమన్లో అవగాహన అని 24 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. దీనిలో ఫస్ట్ రోమన్ 8 మార్క్స్కి 2 పద్యాలు ఇచ్చారు. ఇక్కడ ఒక పద్యానికి ప్రతిపదార్థం రాసి దాని భావం రాస్తే కనుక 8 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ ఇచ్చి 4 ప్రశ్నలు ఇస్తారు. దానికి ఆన్సర్స్ రాస్తే కనుక ఒక్కొక్క దానికి 2 మార్క్స్, 4 మార్క్స్, 4 × 2 8 మార్క్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మూడవది ఇక్కడ రామాయణం నుంచి కాండలు ఇస్తారు. ఇవి కరెక్ట్గా ఆర్డర్లో రాస్తే కనుక 8 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రోమను 12 మార్క్స్కి ఇచ్చారు. ఈ 12 మార్క్స్లో 3 క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఫస్ట్ది కవి పరిచయం, నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చను ప్రక్రియ, తర్వాతది పాత్ర స్వభావం. ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలానే. నెక్స్ట్ థర్డ్ రోమన్ 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మధ్యలో గ్రామర్ యాడ్ చేశారు. ఈ 10 మార్క్స్కి ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థాలు. ఇక్కడ ఆప్షన్స్ వాళ్ళే ఇస్తారు. 2 క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్కి అర్థాలు మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పర్యాయ పదాలు. ఇవి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆప్షన్స్ వాళ్ళే ఇస్తారు. తర్వాతది చూడండి, తర్వాత ప్రకృతి వికృతులు, తర్వాతది నానా అర్థాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యుత్పత్తి అర్థాలు 2 ఇచ్చారు. ఆప్షన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇలా 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 1 మార్కు, 10 మార్క్స్. నెక్స్ట్ 5 మార్క్స్కి ఇచ్చారు. ఇది కూడా గ్రామరు. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఏమో సందులకు సంబంధించి, ఇంకొక 2 క్వశ్చన్స్ సమాసాలకి సంబంధించి, మొత్తం 5 క్వశ్చన్స్ 5 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ 9 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. 9 మార్క్స్కి కూడా ఇది గ్రామరేనండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆధునిక వచనంలోకి మార్చడం, సెకండ్ది వచ్చేసి వ్యతిరేకార్థక వాక్యం, థర్డ్ది సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యంగా మార్చడం, నెక్స్ట్ 4th వచ్చేసి సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యంగా మార్చడం, తర్వాత 5th వచ్చేసి కర్తరి వాక్యాలని కర్మణి వాక్యంగా మార్చడం, కర్మణి వాక్యాలని కర్తరి వాక్యంగా మార్చడం, తర్వాతది ప్రత్యక్ష వాక్యాలని పరోక్ష వాక్యంగా మార్చడం, తర్వాతది వాక్యాలు రకాలండి. దీనిలో 2 క్వశ్చన్స్ ఏమో వాళ్ళు వాక్యం ఇస్తారు, మనం వాక్యం పేరేంటో రాయాలి. లాస్ట్ది వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు వాక్యం పేరు ఇవ్వడం జరుగుతుంది, మనం ఎగ్జాంపుల్ రాయాలి. ఇలా 9 క్వశ్చన్స్ ఉన్నాయి, 9 మార్క్స్. నెక్స్ట్ విభాగము 2లో సున్నితత్వం అని ఇచ్చారు. దీనిలో ఫస్ట్ రోమన్లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో 1 క్వశ్చన్ రాయాలి. ఇది పద్య భాగం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు, గద్య భాగం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు. వీటిల్లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఈ రోమన్ మొత్తం వచ్చేసి 20 మార్కులకి. ఈ 20 మార్కుల్లో ఫస్ట్ క్వశ్చన్స్ 16 మార్క్స్, తర్వాత 4 మార్క్స్కి ఫస్ట్ క్వశ్చన్ ఏమో 2 మార్క్స్కి అలంకారం ఇవ్వడం జరిగింది. తర్వాత 2 మార్క్స్కి ఛందస్సు పద్యపాదం ఇచ్చారు. గణ విభజన చేస్తే ఏ పద్యము గుర్తిస్తే దానికి 2 మార్క్స్. తర్వాత రోమన్ కూడా 20 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. దీనిలో అన్ని లెసన్స్ మీద నుంచి లెటరు, కరపత్రం ఇవి ఉంటాయి కదండి, వాటి నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 1 క్వశ్చన్ రాయాలి. తర్వాత రామాయణం నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 క్వశ్చన్ రాయాలి. ఈ 2 క్వశ్చన్స్కి 16 మార్క్స్. లాస్ట్ది వచ్చేసి 2 క్వశ్చన్స్ కూడా మనకి జాతీయాలు. ఫస్ట్దేమో వాళ్ళు వాక్యం ఇస్తారు, మనం జాతీయాన్ని గుర్తించాలి. తర్వాత వాళ్ళు పదం ఇస్తారు, మనం జాతీయాన్ని వివరించి రాయాలి. ఇదండి క్వశ్చన్ పేపరు 100 మార్క్స్కి. ఇంతకుముందు పద్యం ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దానికి బదులుగా ప్రతిపదార్థం ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో వచ్చిన చేంజెస్ అనేవి ఇవి. వీడియో తప్పకుండా లైక్ చేయండి.